ఒకప్పుడు నీతులు చెప్పిన వాళ్లే ఇప్పుడు నియంతలుగా మారారా? గత ప్రభుత్వం హయాంలో ప్రజలకు ప్రతిపక్ష నాయకులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తున్నారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు నిత్యం విమర్శలు చేశారు. స్వేచ్ఛ కోసం తాము పోరాడుతున్నామని కూడా పదే పదే చెప్పేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్వేచ్ఛను ప్రతిపక్షాలకు నిరాకరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిసారి వారిని హౌస్ అరెస్ట్ చేయడం, బయటకు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్లకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు వెలుగులోకి ఎలా వస్తాయని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సనత్ నగర్ ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లిన సమయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా వరంగల్ జిల్లాలో జీవో 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బయలుదేరుతున్న హరీష్ రావును మరోసారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా బీఆర్ఎస్ నేతలనే కాదు, బీజేపీ నేతలను కూడా ఇలానే అరెస్టులు చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు, ఆందోళనలో పాల్గొనేందుకు కూడా స్వేచ్ఛ లేకపోతే దీనిని ప్రజాపాలన అని ఎలా పిలుస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన వారే నేడు ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారని విమర్శిస్తున్నారు. అప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడిన వాళ్లే ఇప్పుడు ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా చేస్తే ప్రజాపాలన ఎక్కడుంది అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ప్రజల సమస్యలను బయటకు తీసుకురావాల్సిన ప్రతిపక్ష నాయకులను ప్రతిసారి హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.